అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ పని చేసినా అందులో ఎంతో కొంత నిజాయితీ ఉండాలి. అది దొంగతనమైనా సరే ఈ సూత్రం పాటించాలి. ఇదంతా తెలుసో తెలియదో కానీ ఆ దొంగలు మాత్రం దీన్ని సరిగ్గా పాటించారు. విషయం ఏంటంటే, ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు మణికందన్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇది జరిగి వారమైంది. అయితే ఆ చోరీ ఇప్పుడు వైరల్ గా మారింది. చోరీ చేసిన కేటుగాళ్లు పెద్ద మనసు చాటుకోవడమే దీనికి కారణం. మధురై జిల్లాలోని ఉసిలంపట్టి డైరెక్టర్ మణికందన్ సొంతూరు. అక్కడి ఈ నెల 8వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో చొరబడి ₹1,00,000 డబ్బు, 5 సవర్ల బంగారంతో పాటు అవార్డులు కూడా ఎత్తుకెళ్లారు. దర్శకుడి ఇంటి తాళాన్ని పగలగొట్టి బీరువాలో ఉన్న వీటన్నిటిని దోచుకెళ్లారు. అందులో జాతీయ అవార్డులకు సంబంధించిన రజత పథకాలు కూడా ఉన్నాయి. దర్శకుడు పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మణికందన్ ఇంట్లో చోరీ జరిగిన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన కాకా ముట్లై సినిమాకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా దొంగలు చోరీ చేశారు. ఈ వార్త వైరల్ కావడంతో దొంగలు ఆలోచనలో పడ్డారు. మణికందన్ కు చెందిన విలువైన వస్తువును తిరిగిచ్చేశారు. అలాగే క్షమించమంటూ ఓ లెటర్ కూడా రాశారు. మంగళవారం దర్శకుడి ఇంటి బయట ఓ ప్లాస్టిక్ కవర్ కనిపించింది. ఆ కవర్ లో జాతీయ అవార్డుతో పాటు క్షమించండి కోరుతూ ఓ లెటర్ పెట్టి వెళ్లారు దొంగలు. వాళ్లు రాసిన లేఖలు, దయచేసి మమ్మల్ని క్షమించండి, మీ కష్టానికి వచ్చిన ప్రతిఫలం మీ ఒక్కరికే దక్కుతుంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో పేరున్న దర్శకుల్లో ఎం మణికందన్ ఒకరు. మూస సినిమాలకు భిన్నంగా వినూత్న రీతిలో సమాజాన్ని ఆలోచింపజేసే దర్శకుడిగా ఆయనకు పేరుంది. హీరో ధనుష్ నిర్మించిన కాకా ముట్టే చిత్రంతో జాతీయ స్థాయిలో ఆయన పేరు మారుమోగింది. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మణికందన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి నటించిన కడేసి వ్యవసాయి మూవీకి కూడా జాతీయ అవార్డు వచ్చింది. సాధారణంగా మణికందన్ సినిమా షూటింగ్లు లేనప్పుడు సొంతూరు ఉసిలంపట్టిలోనే ఉంటారు. సినిమా పని మీద చెన్నై వచ్చినప్పుడు ఆ ఇంటిని అతని డ్రైవర్ చూసుకుంటాడు. అలా మణికందన్ చెన్నై వచ్చినప్పుడే ఉసిలంపట్టిలోని ఇంట్లో చోరీ జరిగింది. ఏమైతేనేం చివరికి అవార్డులు వెనక్కి తీసుకొచ్చివ్వడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.